హాయ్ సార్. నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడే మన సీల్ గ్లిమ్స్ అయితే చూసానండి. సంతోషం. అంటే నా ఫ్రెండ్స్ వర్క్ చేశారని అయితే చెప్పట్లేదు కానీ, ఓకే. మిగతా షార్ట్ ఫిల్మ్స్ కంపేర్ చేస్తే ఇదైతే చాలా బాగా వచ్చింది. ఆ మాట నిజం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందండి. అంటే ఏమిటి? మా వాళ్ళు చేశారని కాదు కానీ, మీరు ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు అసలు మా వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ ఎందుకు అవ్వాలని అనిపించిందండి? వాట్సాప్‌లో వాళ్ళకి విన్నపం చేశారండి ఒకసారి. ఓకే అండి. మా వద్ద మంచి కథ ఉంది, టాలెంట్ ఉంది, అన్ని రకాలుగా మేము ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయగల నమ్మకం మాకుంది. ఎవరుంటే మాకు స్పాన్సర్ చేయండి చెప్పి అన్నారు. ఆ విన్నపం నాకు ఎందుకు నిజాయితీ కనిపించింది. వెంటనే వారితో మాట్లాడడం జరిగింది. కొన్ని గంటల్లోనే సినిమా నిర్మాణం జరిగిపోయిందండి. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాం. ఓకే అండి. అంటే మీరు కోరుకున్న విధంగా మా వాళ్ళు 100% రిజల్ట్ అయితే పెట్టారండి? 1000% అండి. 1000% తప్పు అనడం. కానీ ఎందుకంటే 1000% అంటే 100% కేవలం కొంతే. వాళ్ళు 1000% చేశారండి. అంటే నేను ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా పనిచేశారు. నాకు చాలా సంతృప్తి. సరే సార్, ఈ మార్చ్ 19th అయితే మన షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతుందని అయితే చెప్తున్నారండి. మరి ఆడియన్స్కి అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ఏ ఛానల్లో రిలీజ్ అవుతుందని ఎలా తెలుస్తుందండి? ఓకే అండి. BR9 ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ మేము 48 గంటల ముందు ప్రారంభించామండి. ఓకే. మా సినిమా ఇది మన సినిమాది. మా ఆర్టిస్టులు, మా డైరెక్టర్, మా హీరో, మా హీరోయిన్ అందరూ కూడా ఏక నిర్ణయంతో మన ఛానల్లో రిలీజ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో దీన్ని మన ఛానల్ రిలీజ్ చేస్తున్నామండి. BR9 ఎంటర్టైన్మెంట్స్ ఇది మన ఛానల్. ఓకే అండి. అంటే ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్లో అసలు ఏ థీమ్స్ ఉంటాయండి? అంటే చిన్నపాటి లవ్ ఉంటుంది, అదే విధంగా ఒక సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది, అది అదే విధంగా ఒక మదర్ సెంటిమెంట్. ఓకే అండి. ఈ మూడుతో పాటు కాస్త ఆధ్యాత్మికత ఉంటుందండి. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క సెకండ్ మీరు ఈ 20 నిమిషాల సినిమా మిస్ అయినా క్లైమాక్స్ మీకు అర్థం కాదు. ఓకే. ఇది ప్రత్యేకత అదండి. ఓకే. ప్రతి సెకండ్ కూడా దీంట్లో ఆఖరి క్లైమాక్స్కి సంబంధం ఉందండి. దయచేసి స్కిప్ మాత్రం చేయకండి. చాలా మాదిరిగా ఇది మీరు పూర్తిగా చూడండి. మీకు సంతృప్తినిస్తున్న నమ్మకం నాలో ఉంది. ఓకే అండి. ఓకే అండి. అంటే మరి ఆడియన్స్ పరంగా మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? కొత్త ఛానల్ అంటున్నారు కదా. ఆడియన్స్ ఎప్పుడు దేవుడితో సమానం. ఓకే. అది సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, కళారం ఏదైనా. ఆడియన్స్ కోరుకునేది ఒకటే, ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. ఓకే అండి. ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ కోసం చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ కానే కాదు. అవునండి. ఇది పూర్తిగా సినిమాటిక్ స్థాయిలో చేసిన ఫిల్మ్ అది. ఓకే. సాధారణంగా మనం యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్ ఫిల్మ్స్లో VFX చూడండి. మేము VFX కూడా పెట్టాము. దాంతోపాటు మేము లొకేషన్స్ అన్ని కూడా సినిమాతో పోటీ పడిన లొకేషన్స్ మేము పెట్టామండి. అందువల్ల ప్రతి ఒక్కరి సినిమా నచ్చుతుంది. మా ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరిస్తారు. మీరు కూడా మీ 10 మందికి షేర్ చేయండి. మీరు చేసిన వాళ్ళు కూడా ఇంకో 10 మంది షేర్ చేయమని చెప్పండి. ఓకే సార్. మన షార్ట్ ఫిల్మ్ అయితే సక్సెస్ఫుల్ అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు మీ వైపు నుంచి కూడా సక్సెస్ అయ్యే విధంగా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ.